राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 राधे गोविंद 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 राधे राधे गोविंद 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 राधे राधे गोविंद 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 राधे राधे गोविंद 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 राधे
राधे राधे गोविंद 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 राधे 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 गोविंद 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 राधे 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 गोविंद 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 राधे 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 गोविंद 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 राधे 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 गोविंद 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 राधे 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 गोविंद 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 राधे 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 गोविंद 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 राधे गोविंद 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 राधे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जय राधा गोविंद राधे जय राधे जय राधे जय राधे जय श्री राधे जय राधे राधे जय राधे जय श्री राधे जय गोधा कृष्णा गोधा कृष्णा जय गोधा कृष्णा जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय गोधा कृष्णा गोधा कृष्णा गोधा कृष्णा जय गोधा कृष्णा जय गोधा कृष्णा गोधा कृष्णा गोधा कृष्णा जय गोधा कृष्णा जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम श्रील ప్రభుపాద की కీర్తన రూపంలో ఆ కృష్ణ చైతన్యాన్ని మన గుండెల నిండా నింపుకున్నాం. ఇప్పుడు హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి గారు ప్రాంగణంలోకి వేంచేశారు. అక్కడ ముందుగా మహాసూక్త యజ్ఞం దగ్గర పూర్ణాహుతిలో పాల్గొని ఆ తర్వాత అనంత శేషస్థాపన గావించి వేదికపైకి వేంచేస్తారు. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తై ఆత్మానాం మత్పరాయణ అని భగవద్గీతలో చెప్పిన మాటను ఇందాక స్వామీజీ నోట విన్నాం. నీ మనస్సును సదా నాయందే నిమగ్నం చేసి ఉంచు, నాకు భక్తుడుగా నన్ను నమస్కరిస్తూ నన్ను పూజిస్తూ సంపూర్ణ మగ్నుడై ఉంటే నన్ను తప్పక చేరుకుంటావని భగవద్గీత చెప్పినట్టు ఇప్పుడు యావత్ ప్రపంచ నాగరికతకు మానవాళికి ఒక వ్యక్తిత్వ వికాస నైపుణ్యానికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్కి ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దానికి సైతం ఇలా అన్ని సాంఘిక సమస్యలకు పరిష్కారం చూపించేది భగవద్గీత. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ స్థాపించిన పరమ పూజ్య శ్రీ శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సరళ భాషలో ఇటు తెలుగులోనూ అటు ప్రపంచ భాషలన్నిటిలా కూడా కృష్ణ చైతన్యాన్ని అందించారు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వేంచేస్తారు మన ముఖ్య అతిథి. ఈ రోజటి విశేషం మనందరికీ తెలుసు. అనంత శేషుడు శ్రీకృష్ణ పరమాత్ముడి అగ్రజుడైన శ్రీ బలరాముడి స్వామి స్వరూపం. శాస్త్ర ప్రకారంగా అనంతుడు 10 రూపాల్లో శ్రీకృష్ణుడిని సేవిస్తాడు అని చెబుతున్నాయి పురాణాలు. ఛత్రము, పాదుకలు, తల్పము, ఉపాధాన, వస్త్రములు, ఆరామము, ఆవాసము, యజ్ఞసూత్రము, సింహాసనము, ఎల్లవేళలా దేవాది దేవుడి అనంత గుణగణాల్ని ఆ లీలల్ని కీర్తిస్తూ అనంతుడు
ఇప్పుడు రాబోతున్నాడు ఈ క్షేత్రంలోకి. ఆగమ శాస్త్ర ప్రకారంగా బ్రహ్మ, మధ్వ, గౌడియ, హరే కృష్ణ ఈ సంప్రదాయాల్ని అనుసరించి అనంతశేషుణ్ణి భూస్పర్శ గర్భాలయం వచ్చే ప్రదేశంలో స్థాపిస్తారు. మీరందరూ చూసి ఉంటారు లేదా కార్యక్రమం తర్వాత చూడవచ్చు. అనంతశేష స్థాపన జరిగిన దగ్గర పవిత్రమైన మట్టి, పవిత్రమైన గంగాజలం, ఆ భూస్పర్శ అనేది చాలా ప్రధానం గర్భాలయానికి. ఇక్కడ గౌర నితాయి, లలిత, విశాఖ సహిత శ్రీ రాధాకృష్ణ, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సామాజిక సేవా కేంద్రంగా మన సమాజానికి అందించడం జరుగుతోంది. ఇక్కడ లైబ్రరీ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది, మల్టీవిజన్ థియేటర్ ఉంటుంది, భగవద్గీత హాల్స్ ఉంటాయి, అలాగే ఒక స్పిరిచువల్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ సెంటర్గా ఉంటుంది. నాదస్వరాల మధ్య మన పూర్ణకుంభ స్వాగతం అందుకొని ఆ యజ్ఞంలో పూర్ణాహుతిలో పాల్గొనేందుకు వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. తెర మీద చూడవచ్చు మీరు. పూర్ణకుంభ స్వాగతంతో మంగళధ్వానాల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎందరో ప్రజా ప్రతినిధుల్ని మనం ఆహ్వానించుకున్నాం. ఇంకా ఈ వేదిక పైన ఇప్పటికే వేంచేసి కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఎమ్మెల్సీ గారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేదికపైకి వస్తారు. రాజేష్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, మీరు వెళ్తారా సార్ అక్కడ? యా. Hare Krishna Heritage Tower is a cultural heritage infrastructure project conceived by the devotees of Hare Krishna Movement, Hyderabad. The Bhusevaks for this prestigious project are Sri Krishna Goseva Mandal. Sri Krishna Goseva Mandal ప్రతినిధులు సభలో ఉన్నారు, వేదిక పైన ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి 6 ఎకరాలు ఈ గోసేవా మండల భూమిని ఈ హెరిటేజ్ టవర్ కోసం ఇచ్చారు. మీకు తెలుసు, ఇప్పుడు భూమి మీద మనం దాని విలువ కట్టాలంటే మన కొలతలు సరిపోవు. కరెన్సీ నోట్లు పరిస్తే అది ఎంత విలువైందో అంతకంటే విలువగా ఉన్న రోజుల్లో మరి పవిత్రం ఇది గోష్పాద క్షేత్రం. అనేక గోమాతలు దీవించిన భూమి ఇది. మనం భూమాతనే గోమాత అని కూడా అంటుంది మన సంస్కృతి, భగవద్గీత. అలాంటి చోట 430 అడుగుల ఆలయం వస్తుంది. 430 ఫీట్, 130 మీటర్లు. మరి మనకు తెలుసు, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రి సమద్దేవో న భూతో న భవిష్యతి. తిరుమల వెంకటేశ్వర స్వామి వంటి దేవుడు ఈ భువన భవనాల్లో ఎక్కడా లేరు. ఆ క్షేత్రాన్ని మించింది ప్రపంచంలో లేదు. అలాంటి క్షేత్రం నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని శ్రీనివాస గోవింద ఆలయంగా ఇక్కడ మనం నిర్మించుకుంటున్నాం. కాకతీయులు, చాళుక్యులు, ద్రావిళ్ళు అనేక పూర్వ శిల్పకళ సప్తమే
వారు ఇప్పుడు అనంత శేష స్థాపన కోసం కదిలి వెళ్తూ ఉన్నారు. పవిత్రమైన మనస్సుతో, పరిపూర్ణమైన అంకిత భావంతో కేవలం నాకు కాదు, మాకు కాదు, మనకు కాదు, యావత్ ప్రపంచానికి మంచి జరగాలి అనే ఒక సత్సంకల్పంతో, సదుద్దేశంతో ఏది చేసినా అదే ఒక యజ్ఞం. మరి ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న అందరూ ధన్యులు. అదిగో అనంత శేషుణ్ణి తమ కరములతో మోస్తూ వెళ్తూ ఉన్నారు స్థాపన కోసం. వైదిక సంస్కార పరిపూర్ణ శోభితమైన క్షేత్రంలో ఇక్కడ ఎలివేటర్సు, ర్యాంప్స్ ఉంటాయి సీనియర్ సిటిజన్ల కోసం కూడా. అలాగే దివ్యాంగుల కోసం కూడా ఏర్పాట్లు చేస్తోంది హరే కృష్ణ మూమెంట్. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, విజ్ఞాన కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా, సమన్వయ సహకార శోభితంగా ఉండే ఈ క్షేత్రంలో మరి కృష్ణ బలరాముల భక్తుల అవతారమే నితాయి గౌరంగులు. గౌరంగ్ అంటే ఒక అద్భుతమైన, ప్రకాశమానమైన, జేగీయమానమైన మెరుపుతో ఉండే స్వామి మన కళ్ళ ముందు మెదులుతాడు. అనంత శేష స్థాపన జరుగుతోంది. మీరు తెరలపై వీక్షిస్తూ ఉన్నారు ఆ దృశ్యాల్ని. ఈ భూభారాన్ని సమస్తం మోస్తూ ఉన్న అనంతశేషుడు మరి భూదేవి, భూమాత, గోమాత కేవలం భారతీయ సంస్కృతిలోనే ఈ ప్రతి అంశంలో కూడా దేవుణ్ణి చూసే లక్ష్యము, లక్షణము మన సొంతమైంది. వేదమంత్రాల మధ్య అనంతశేష స్థాపన జరుగుతున్నది.
स्वसमेधुते विश्वदस्सोमवृष्टियं अवादयदस्संगादे ओषधयः संवदन्ते सोमेन धाराज्ञा यस्मै करोति ब्राह्मणस्वगुंडाजन् पारयामसि శాస్త్రి గారు ओषधयः संवैदां ब्रह्मणो वेदामृतेनावृताम्बुरीं तस्मै ब्रह्मण ब्रह्माय आयुष्कीर्तिं प्रदातो भागवे वैनं प्रणयति ब्राह्मणारुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवैनं देवता विरुद्धरति यावदेवै देवतास्तान् सर्वाभिदेवब्राह्मणे वदन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यात् श्रीरङ्गे तये देवदेवता शतमानं भवति यदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति लक्ष्मीनृसिंहस्वामी अनुग्रहेण मनस्सङ्कल्पसिद्धिरस्तु स्थापनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु हरे कृष्ण कृष्ण అనంత శేష స్థాపన జరిగిందంటే మన హృదయాల్లో దైవీ భావన స్థాపించుకున్నట్టు. ఇందాకే మధు పండిట్ స్వామి సత్యకాల స్వామి చెప్పారు, మనం దైవనామ గణేష్ వీర్యాణి ప్రమోదయం పార్థివాయ अनंत
వెనకాల అయిపోయినట్టు కనిపిస్తుంది. ఓం అర్చత ఒకటి అంటారు తీసి ఆపేస్తున్నా. Hey!
నామాన్ని మించిన దైవనామం స్మరించాలి. గోవింద నామంతో ప్రతిధ్వనింపచేయండి. గోవింద. హరే కృష్ణ 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 హరే హరే అనండి. హరే కృష్ణ హరే రామ మన ఆలయ ఆకృతిని కళ్ళకు కట్టే చిహ్నాన్ని ఆవిష్కరించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి మరి వేదిక దగ్గరకు వేయించేస్తున్నారు. అదిగో నామఫలక ఆవిష్కరణ. ఇప్పుడు మన హరే కృష్ణ మూమెంట్ పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి సంప్రదాయబద్ధంగా ప్రసాదాన్ని, ఆశీర్వచనాన్ని, సత్కారాన్ని అందజేస్తారు. ఐ రిక్వెస్ట్ హిస్ గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా స్వామీజీ టు ఫెలిసిటేట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు విత్ టెంపుల్ ఆనర్స్. మధు పండిట్ స్వామీజీ ఆలయ సంప్రదాయబద్ధమైన సత్కారాన్ని అందజేస్తారు మధు పండిట్ స్వామీజీ ముఖ్యమంత్రి గారికి. అలాగే శ్రీ సత్య గౌరచంద్ర దాస స్వామీజీ గౌరవనీయులైన మంత్రులు శ్రీధర్ బాబు గారిని టెంపుల్ ఆనర్స్తో సత్కరిస్తారు. ఇంకా రవిలోచన దాస స్వామి, కౌంటే దాస స్వామి ఇతర పెద్దల్ని టెంపుల్ ఆనర్స్తో సత్కరిస్తారు. మధు పండిట్ దాస స్వామీజీ is requested to felicitate Honorable CM with temple honors. Satya Gaura Chandra Dasa Swamiji is requested to felicitate Sri Sridhar Babu Garu with temple honors, and all other dignitaries are going to be felicitated by Ravilochana Dasa Swamiji and Kaunteya Dasa Swamijis. All the other dignitaries. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి సాదర సత్కారం అందింది. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని సత్కరిస్తున్నారు. వేదికపైన ఇతర పెద్దలు ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, సీనియర్ ఆఫీసర్స్, మన సీఎంఓ వేముల శ్రీనివాసులు గారు, జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, వారిని రవిలోచన స్వామి, కౌంతేయ దాస స్వామి ఆలయ సంప్రదాయబద్ధమైన మర్యాదలను చేశారు. May I now request Sriman Satya Gaura Chandra Swamiji, President Hare Krishna Movement, Regional President Akshaya Patra Foundation of Telangana and Andhra Pradesh, to give his welcome address. नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు విజనరీ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగత నమస్కారాలు. అదేవిధంగా ఈ అపురూప ఉత్సవానికి విచ్చేసిన పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, డిసిసి ఖైరదాబాద్ ఇన్ఛార్జ్ శ్రీ రోహన్ రెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి సాదర నమస్కారాలతో స్వాగతం. బెంగళూరు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫౌండరు మరియు గ్లోబల్ చైర్మన్ మధు పండిత్ ప్రభువుల వారికి పాదాభివందనాలతో స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు, దాతలకు, వారి కుటుంబాలకు, కార్పొరేట్ ప్రముఖులకు, గ్రూప్ ట్రస్టులకు, భక్తులకు, పోలీస్ మిత్రులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతాలు.
ఇప్పుడు మనమున్న ఈ పవిత్ర క్షేత్రాన్ని గోష్పాద క్షేత్రము అని పిలువబడుతుంది. ఈ 6 ఎకరాల స్థలాన్ని మాకు శ్రీకృష్ణ గోసేవా మండలి వారు ఇచ్చారు. ఇక్కడకు విచ్చేసిన శ్రీకృష్ణ గోసేవా మండల్ ట్రస్టీలు శ్రీ శ్యామ్ గుప్తా గారికి మరియు శ్రీ సురేష్ అగర్వాల్ గారికి, మిగతా ట్రస్టీలకు, సభ్యులందరికీ కూడా సుస్వాగతాలు. ఇక్కడ తెలంగాణకే వన్నె తీసుకుని వచ్చేలా మొత్తం ప్రపంచానికే మన తెలంగాణ మరియు భారతీయ కల్చర్ అండ్ హెరిటేజ్ చాటే విధంగా ఒక గ్లోబల్ ల్యాండ్ మార్క్ నిర్మించబోతున్నాం. ఈ హెరిటేజ్ టవర్లో ముఖ్యంగా 4 దేవస్థానాలు వస్తాయి. శ్రీకృష్ణ బలరాముల యొక్క భక్తావతారము అయిన శ్రీ గౌర్నితాయ్, శ్రీ లలిత విశాఖ సహిత శ్రీ రాధాకృష్ణ, శ్రీ సీతారాం లక్ష్మణ్ హనుమాన్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ భవ్యమైన దేవాలయాలు రాబోతున్నాయి. ఈ హెరిటేజ్ టవర్లో దైవ దర్శనమే కాకుండా ప్రజలను కృష్ణ చైతన్య మార్గంలో నడిపించడానికి అన్ని రకాల మోడర్న్ ఫెసిలిటీస్ నిర్మించబోతున్నాం. భగవద్గీత ఆధారంగా అన్ని వయస్సులు మరియు వర్గాల వారికి ట్రైనింగ్ ఇచ్చి వారి హృదయంలో మార్పులు తీసుకుని వచ్చి తద్వారా వారి జీవితాలలో పురోగతి మరియు ఆనందాలు తీసుకుని రావడం మా ముఖ్య ఉద్దేశం. ఈ ఆధునిక జీవన విధానంలో ఉన్న మానసిక సమస్యలను అధిగమించే టెక్నిక్స్, స్ట్రెస్ కంట్రోలు, కలిసిమెలిసి ఉండే తత్వం, డీ అడిక్షను ప్రోగ్రామ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 3 కృష్ణ థీమ్ థియేటర్స్ ఏర్పాటు చేసి వచ్చేవారికి మన కల్చరు, సదాచారాలు, రామాయణ మహాభారతాలు చూపిస్తాం. ఫ్యామిలీ జోను, చిల్డ్రన్ జోన్, యంగ్స్టర్స్కి ఒక స్పెషల్ జోన్ ఏర్పాటు చేసి వారికి మన దేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను వినూత్నంగా మరియు అత్యాధునిక పద్ధతులతో అందరికీ ఇవ్వడమే మా ఉద్దేశం. రాత్రిపూట ఈ టవర్పై మల్టీమీడియా ప్రొజెక్షన్ చేసి ఆకట్టుకునే విధంగా ఎన్నో భగవత్ సాంస్కృతిక విషయాలు తెలియచేస్తాం. ప్రతిరోజు వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని సమకూరుస్తాం. భవిష్యత్తులో ఎంతో విరాజమానంగా వెలవబోతున్న ఈ హరే కృష్ణ టవర్లో ఈరోజు ఒక విశేష కార్యక్రమమైన అనంతశేష స్థాపన మన ప్రియతమ ముఖ్యమంత్రుల వారి చేతుల స్వహస్తాలతో జరగడం భగవతేచ్ఛాని మా అభిప్రాయము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రుల వారిపైన ఉండే ఆ స్వామివారి యొక్క కృప గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న శ్రీ రోహన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన సంస్థకు శ్రేయోభిలాషులు. బంజారా హిల్స్లో ఉన్న మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉన్న నరసింహస్వామి వారికి గొప్ప భక్తుడు. స్వామివారి కృపను వ్యక్తిగతంగా అనుభవించిన వారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి తీసుకుని వచ్చారు. దాని తర్వాత వారు సీఎం అవ్వకముందు రేవంత్ రెడ్డి గారు కొన్నిసార్లు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి వారి అపార కృప వారి మీద ఉంది కాబట్టే వారు తర్వాత ఎంపీ అవ్వడం, తర్వాత తెలంగాణ రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈరోజు వారు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్య అతిథిగా వేంచేసి మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉన్న నరసింహస్వామి కృపతో ఈరోజు ఈ అనంత స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతశేషుడు అంటే విష్ణువు యొక్క ఒక అంశ. సమస్త లోకాలను శిరస్సు మీద నిలుపుతూ లోకాలను రక్షిస్తుంటాడు. శ్రీ విష్ణువు గర్భగుడి కిందన అనంతశేష స్థాపన అవకాశం కేవలం భగవంతుడి అపారమైన కృప ఉన్న, భగవంతుడు స్వయంగా ఎంపిక చేసుకున్న ఆ రాజ ఋషులకు మాత్రమే ఉంటుంది. అలాంటి విశేష కార్యక్రమాన్ని చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిని స్వయంగా ఆ స్వామి కృప ఎంపిక చేసుకోవడం మా అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రిని నరసింహస్వామి వారి దగ్గరికి చేర్చిన ఆ రోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. రీసెంట్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మాకు ఆయన విద్యారంగంలో తీసుకురావాలనుకుంటున్న కొన్ని ఇనిషియేటివ్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వడం అనేది వారి ఆలోచన. ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి సహాయాన్ని కానీ
అంటే కుక్స్ని, స్కూల్ స్టాఫ్ని ట్రైనింగ్ చేయడము, లేదా మా సెంట్రలైజ్డ్ కిచెన్స్ నుండి ఫుడ్ అందజేయడము, అట్లాంటివి అవకాశాలు మాకు ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పూర్తి సహకారం అందజేస్తామని మా విన్నపం. విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్న గౌరవ ముఖ్యమంత్రుల వారికి మా హరే కృష్ణ గురుకుల్ బేసిల్ వుడ్స్ విద్యార్థులు వేద మంత్రోచ్చరణలతో ఆహ్వానాన్ని పలకడం మరొక విశేషం. అదేవిధంగా ఐక్య విద్య రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉచితంగా అందజేస్తున్నాం. ఇందులో భాగంగా పిల్లలకు హోంవర్క్సు, యోగా, సంప్రదాయ కల్చరు, వాల్యూసు మరియు డిన్నర్ ప్రసాదం అందజేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జహీరాబాద్, సంగారెడ్డి, కంది, పటాన్ చెరువు, బీడిఎల్, బిహెచ్ఎల్ మరియు ఒక 15 బస్తీల నుండి భక్తులు అందరూ కూడా వచ్చి మన సీఎం గారిని గౌరవించడానికి ఇక్కడ ఉపస్థితులై ఉన్నారు. మా ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రపంచ నలుమూలలకు తీసుకుని వెళ్ళారు. ఆయన ఇక్కడ వస్తున్నటువంటి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షించి అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి గడించబోతున్న ఈ హరే కృష్ణ టవర్లో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని పంచుకోవడం గౌరవ ముఖ్యమంత్రుల గారికి మరియు ఈ రాష్ట్రానికి ఎంతో శుభప్రదం. ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో మరెంతో ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రజల్లో సుఖశాంతులతో పరిపాలించడానికి కావలసిన అన్నిటినీ కూడా ఆ స్వామివారు సమకూర్చి ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా మరింత భగవంతుడి అనుగ్రహం గౌరవ ముఖ్యమంత్రులపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఉన్న భక్తులకు ఉత్సాహపరచడానికి స్వయంగా వచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, ఎన్నో సంవత్సరాలు మాతో పాటు ఉన్న శ్రీ రోహన్ రెడ్డి గారికి మా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పుణ్యస్థలాన్ని మాకిచ్చిన శ్రీ గోసేవ మండలి వారికి, ఆ ట్రస్టీలకు, జనరల్ బాడీ మెంబర్స్కు పేరు పేరున ధన్యవాదాలు. మేము చేస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో మా వెంట ఉండి ఎన్నో రకాలుగా మాకు తోడ్పాటునిస్తున్న దాతలు, భక్తులు, శ్రేయోభిలాషులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. అందరిపై ఆ లక్ష్మీ నరసింహస్వామి, రాధా గోవింద మరియు ఆ అనంతుడి యొక్క కృపాకటాక్షాలు లభించాలని ప్రార్థిస్తూ హరే కృష్ణ. థ్యాంక్ యూ. స్వామీజీ గారికి నమస్సులతో 6 ఎకరాల భూసేవ చేసిన శ్రీకృష్ణ గోసేవ మండల్ ట్రస్టీ శ్రీ ఇషాన్ గుప్తా గారి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. Everyone chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Honorable Chief Minister Shri Revanth Reddy Garu, Honorable Minister Shri Sridhar Babu Garu, all the dignitaries on the dais. Today is not just one special occasion. It is double occasion of Krishna Janmashtami as well as Ananta Sthapana for the future temple that is going to come up here. As Satyagor Prabhu told,
the Lord has chosen the Honorable Chief Minister Revanth Reddy Garu to get these blessings of placing Lord Ananta below the Garbhagriha. It is the first divine function of this temple complex that is going to come up here. That Krishna, the Hare Krishna Heritage Tower, is going to be a global icon, spreading Bharat's, India's culture, heritage and spirituality. Something very special about the design of this temple. It is a combination of traditional architecture as well as modern architecture. It is a fusion of these two. As Sridhar Babu Garu said, technology is what attracts people today. So this temple cum cultural complex will use the best of the technologies to impart the message of Bhagavad Gita, to impart the message of Lord Krishna, which is a real solace, which is a real solution to all the problems that the world is facing today. We have the knowledge, the spiritual knowledge, and nothing more, no voluminous knowledge, only one Bhagavad Gita, the knowledge in that is enough to bring peace, happiness and prosperity to everyone. And Krishna consciousness movement, the Hare Krishna movement, the goal is to give an all-round development for every individual. Simply now our country is growing very fast, wants to become a 5 trillion economy. No doubt there is tremendous material growth. Along with the material growth, if there is no balancing force or spiritual opportunity for people to make advancement in spiritual life, which alone can give peace and happiness. If we don't have that balancing force in the society, the so-called material growth will only bring more and more unhappiness to the people, unhappiness to the community, to the society, to the state, to the country. Therefore, one should understand the great importance of such endeavor as building up this cultural complex, temple cum cultural complex, where youngsters can learn the principles of Bhagavad Gita, spiritual life, Bhagavatam. Families can come and associate and practice Krishna consciousness. Not only spiritual services to the devotees, this temple will also be a center of service to the society, just as Akshayapatra is doing. It is when such organizations come and take up projects like Akshayapatra or even the different schemes that today we are collaborating with the state government. When Hare Krishna movement comes forward with its dedicated missionary force, we get support from all the people to make it successful. We are very happy to commit to work together with the Telangana government, largely with one mission, to make Telangana hunger-free.
I am sure the Chief Minister, who is a young and a visionary leader, will achieve this goal of, because Annadana is Shrestadana. If food is not there in the stomach, what other welfare schemes will work? So this is the most important. Simultaneously, we understand that our Honorable Chief Minister has a great spiritual inclination. He understands the value of all-round growth of the society. Because Lord Krishna teaches we are not just body. Behind the body there is manas. Body needs food, manas needs food. Beyond manas is buddhi, buddhi needs food. Material education, spiritual education. Thousands and thousands of schools are there. And we also need food for the soul. We need spiritual education. These are centers of spiritual education. And ultimately, happiness is something that comes from spiritual development. Our country has got all the software required for that. We have got all the transcendental knowledge that is required for making the society happy, for individual spiritual growth, and has got all the directions that how the principles of dharma can be applied to the society, by which the society will prosper. So we are very happy to have a Chief Minister who is spiritually inclined, and I just heard that even very few people understand the importance of this one mission that I heard that before coming here, that he said that he wants to make Telangana drug-free. So it's a very, 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 very important thing. Very, very important thing. Because even people, boys, girls with high intelligence, once they get into drug, their intelligence is a waste. Their intelligence is a destructive force for the society. So for him to have such kind of a vision, it is spiritual vision. It's a spiritual vision. Once people become addicted to drugs, their life is finished. Whether from the rich or from the poor, they're completely finished. It is one of the principles of dharma, no intoxication. And drug is the worst kind of breaking of that dharma. So we wish our best. I pray to Lord Krishna to bless our Honorable Chief Minister for all his endeavors, for the welfare, different welfare schemes that he has initiated, along with the new spiritual initiatives that we will be jointly working with the Chief Minister, with the government. We are even ready to join hands with him in drug de-addiction techniques, give a facility, create a facility for drug de-addiction. Because Srila Prabhupada, our founder Acharya, said, you give the biggest drug, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. This sound is the biggest drug. You take this drug, all your drug addiction will go. And this is what Prabhupada did when he went to America. You know, Prabhupada went to America, he did not go to high-level society. He went to drug addicts, intoxications in the park. And there he talked to them, speak to them,
made them free from drugs, free from intoxication, meat eating, illicit sex, gambling, all these things he changed them. How did he change them? Somebody asked Prabhupada, how did he change them? Prabhupada said, it's because of the power of the Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. That spiritual taste will come when you hear this Hare Krishna Mahamantra. So we are ready to participate in any drug de-addiction kind of initiative that the Honorable Chief Minister wants. We want to help the state government with this. And this way, any of the things, because we have dedicated only for welfare of the society. Hare Krishna movement is dedicated for it. But we want to balance social service, we want to balance spiritual service too. That is the most important thing. Our expertise is in giving, imparting, promoting Indian culture, Indian values, and spirituality. That is our expertise. And that is very much needed for the society for a balanced growth. I'm sure all of you will agree that in spite of so much of technological advancement, the happiness index of the people have come down. We do everything, we work hard for happiness, but the happiness index has come down. Why? Because as Sridhar Babuji said, there is a lack of spiritual infusion into the society, especially among the youths. And it's a great opportunity today, a very special day, this assembly of launching the temple project with the Ananta Sthapana. And we once again give our commitment to the government of Telangana to always be with them and fight the evils of society, fight the pain in the society of hunger of people, and any other kind of initiative that we can participate in, we are always ready to. Thank you very much. Hare Krishna. శబ్ద రూపంలో వెలసిన ఆ దైవ సాక్షాత్కారమే హరే కృష్ణ నామం అని తెలియజేసిన స్వామీజీకి నమస్సులతో మే ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ అండ్ ది డిగ్నిటరీస్ టు గో త్రూ ఎ స్మాల్ వీడియో. ఒక 1.5 minute వాక్ త్రూ వీడియో ఉందండి, దాన్ని దయచేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం గావించిన పండుగ మనందరి కళ్ళల్లో మనసుల్లో మెదులుతూనే ఉంటుంది ఎప్పటికీ. ప్రజాపాలన శ్రీకారం, ప్రజాభిమాన ప్రాకారం ఆ రోజటి సభ. ఆ రోజు సగౌరవంగా సప్రేమగా ఒక మాట అనుకున్నాం, రేవంత్ అంటే వేగమని, రేవంత్ అంటే తేజమని. ఆ మాటను నిజం చేశారు ముఖ్యమంత్రి గారు. మన తెలంగాణకు స్పీడును జోడించారు, స్మార్ట్, ప్రొయాక్టివ్, efficient, effective delivery. May I now request Honorable CM for his message. హరే కృష్ణ. సంస్థ ఆధ్వర్యంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మధు పండిత్ జీ గారి నేతృత్వంలో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారు, శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, హరే కృష్ణ సంస్థ పెద్దలందరూ, స్వామి భక్తులందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో
జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది. ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని, ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో, ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం, అది వృత్తి ధర్మం. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం. సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు, నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం, వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక క్షేత్రం. ఇక్కడ మెకానికల్ లైఫ్, కాంక్రీట్ జంగల్. ఈ మెకానికల్ లైఫ్, కాంక్రీట్ జంగల్లో ఒక మనశ్శాంతి వెతుక్కోవాలి, ఒక స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తి తమ భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఆలోచన చేస్తే ఈ మందిరానికి వస్తే తప్పకుండా ఆ స్ఫూర్తి ప్రాంతంలో ఉండే లక్షలాది మందికి, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు దక్కుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో, ఒక్క తరం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. సమాజంలో ఉన్న చాలామందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా 430 అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అంత సులువుగా అయ్యే పని కాదు. ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్న 36 నెలల నుంచి 42 నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నన్ను ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులందరికీ ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం, అరుదైన అవకాశం కొద్ది మందికే దక్కుతుంది. ఈ అవకాశం చరిత్రలో నిలుస్తుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. వాస్తవంగా 23 తారీఖు రోజు ఉండే కార్యక్రమం అనుకోని పరిస్థితుల్లో నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అయినా 20 తారీఖు రోజు మళ్ళీ నేనే ఈ కార్యక్రమానికి వచ్చే అదృష్టం కలిగింది అంటే ఇది నేను హాజరు అవ్వాలి అని ఆ దేవుడి సందేశం, ఆదేశం అని నేను భావిస్తున్నా. అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ. ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 1908లో వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి
వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ
వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు సరైన భోజనం, పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్, అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా, ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతో వారి సహకారం అడిగినాం. విద్య, వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా, గాంధీ, నిజాం, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు. ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకే నిర్వాహకులకు మధు పండిట్ జీ గారిని ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ and cancer hospital, wherever the needy people are there. I need your support to serve their food. అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాటిని నిర్వహించడం, ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి. మీరు మేము కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే పథకాలలో కూడా అవసరమైన దగ్గర మీ సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మీ సహకారం ఉంటే ఈ ప్రభుత్వం ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులకు, దాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, దాతలు వీలైనంత మేరకు ఈ హరే కృష్ణ ఫౌండేషన్కి మీరు సహాయం అందిస్తే అది పేదలకు చేరుతుంది. పేదలకు మీరు అందించాలనుకున్న ఏ కార్యక్రమైనా వీరి ద్వారా చేరుస్తే తప్పకుండా పేదలకు చేరుతుందని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. May I now request Honorable CM to felicitate donors, please. దాతల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో అద్భుతమైన అంశం చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిని లోక కళ్యాణం కోసం వాడుకోవాలని. ఇప్పుడు భూసేవక్ డోనర్ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ట్రస్టీ శ్రీకృష్ణ గోసేవా మండల్. అనంతరం సురేష్ కుమార్ అగర్వాల్ గారు, సెక్రటరీ శ్రీకృష్ణ గోసేవా మండల్.
భూసేవక్ డోనర్స్ వీరు 6 ఎకరాల భూసేవ చేశారు. చాలామంది ట్రస్టీలు సభలో కూడా ఉన్నారు. అందరూ కలిసి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించండి. ఆనరబుల్ సీఎం గారు సత్కరిస్తున్నారు. తర్వాత ఫౌండర్ ప్యాట్రన్స్ 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల దాకా 1 crore to 10 crores అందించిన వారు పెంచల్ రెడ్డి గారు. ఒకరి తర్వాత ఒకరు రావాలండి. పెంచల్ రెడ్డి గారు, తర్వాత వట్ట మహేష్ గారు. బాబు కార్డులు వేస్తారు. బాబు కార్డులు వేసామా? భూసేవ శ్యామ్ సుందర్ గుప్తా గారు, సురేష్ కుమార్ అగర్వాల్ గారికి సన్మానం అనంతరం ఫౌండర్ ప్యాట్రన్స్ 1 crore rupees to 10 crores 1 కోటి నుంచి 10 కోట్ల దాకా అందించారు. వారిలో పెంచల్ రెడ్డి గారు, వట్ట మహేష్ గారు. తర్వాత ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా 7.5 కోట్ల చెక్ అందిస్తున్నారు. 7,50,00,000 చెక్ ప్రదీప్ అగర్వాల్ గారు, మహేష్ గారు సీఎం గారి చేతుల మీదుగా మన హరే కృష్ణ మూమెంట్స్ పెద్దలకు ఇస్తారు. తర్వాత శివరాం రెడ్డి గారు, నిత్యానంద రెడ్డి గారు, డాక్టర్ కె మహే గారు, డి శ్రీనివాస్ గారు, కృష్ణప్రసాద్ గారు, జిఎస్పి వీరారెడ్డి గారు, తర్వాత కాంతిలాల్ అండ్ ఫ్యామిలీ రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, కాంతిలాల్ అండ్ ఫ్యామిలీ త్వరగా వేదికపైకి రావాలండి. వీరంతా డోనర్స్ అండి. మీరు ఆ దృశ్యాన్ని చూసి ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో దాదాపు 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల దాకా దానం చేసిన భూరి విరాళం అందించిన వారిని మీరు కరతాళ ధ్వనులతో అభినందించడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ టు ఫెలిసిటేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ రాజశేఖర్ గారు, ప్రత్యూష గారు, భూపేష్ గారు, మాజిద్ గారు, బాబ్జీ గారు. వీరంతా ఆర్కిటెక్చర్లోను, థీమ్డ్ ఎక్స్పీరియన్సెస్లోను, స్ట్రక్చరల్లోను, అలాగే దే ఆర్ ఆల్ ది కన్సల్టెంట్స్. రాజశేఖర్ గారు, ప్రత్యూష గారు, భూపేష్ గారు, మాజిద్ గారు, బాబ్జీ గారు. దే ఆర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై So congrats to all the consultants. Hare Krishna. Everyone can chant loudly one time. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హైదరాబాద్ మహానగరంలో ఆధునిక టెక్నాలజీకి సమకాలానికి ప్రతీకగా ఉండే మరి ఇందాక ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ అన్న మాట ఒకటే. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హరే కృష్ణ మూమెంట్ తరఫున హృదయపూర్వక నమస్తులు, ధన్యవాదాలు.